Hello everyone. So first of all, this July is going to be super Jurassic. అంటే డెఫినెట్లీ హాలీవుడ్ హిస్టరీలో ఈ 2025 జూలైని ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటారు. బికాస్ ఫ్రమ్ 3 మేజర్ స్టూడియోస్ 3 ఐకానిక్ మూవీస్ అనేవి రిలీజ్ అవబోతున్నాయి. అండ్ ఈ వీక్ ఆ 3 మూవీస్ కి సంబంధించి టీజర్స్ అను ట్రైలర్స్ రిలీజ్ చేశారు. సో ఈ వీడియోలో వాటిని బేస్ చేసుకుని ఈ 3 మూవీస్ ఎలా ఉండబోతున్నాయి అండ్ మెయిన్లీ ఎందుకు ఈ 3 మూవీస్ ఇంత ఐకానిక్ అండ్ బిహైండ్ ది సీన్స్ ఈ 3 మూవీస్ లో ఉన్న కామన్ పాయింట్స్ ఏంటి అండ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఈ 3 మూవీస్ లో ఏ మూవీ ఎక్కువ కలెక్ట్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ విషయాలన్నీ ఈ వీడియోలో డీటెయిల్ గా లెట్ us see. బట్ బిఫోర్ దట్ కమ్ ఆన్ గైస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ అలాగే ఇలాంటి వీడియోస్ కావాలంటే ప్లీజ్ లైక్ చేయండి. ఈ వీడియో లైక్ టార్గెట్ వచ్చేసి 500 లైక్స్ ఈజీగానే కంప్లీట్ చేస్తారు అనుకుంటున్నాను. లెట్ us see. ఇంకా వితౌట్ వేస్టింగ్ మోర్ టైం లెట్స్ గో. ఫస్ట్ వచ్చేసి జూలై 2nd యూనివర్సల్ స్టూడియోస్ నుంచి జురాసిక్ వరల్డ్ రీబర్త్ మూవీ రిలీజ్ అవబోతుంది. ఆ తర్వాత జూలై 11th DC ఆర్ WB నుంచి సూపర్ మ్యాన్ మూవీ అండ్ దెన్ 25th జూలైన మార్వెల్ ఆర్ డిజ్నీ నుంచి ఫెంటాస్టిక్ 4. సో ఈ మూడు కూడా ఎందుకు ఐకానిక్ అవబోతుంది అంటే వాటి షోల్డర్స్ మీద చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. బికాస్ ఈ 3 ఫిల్మ్స్ కూడా వాటి ఫ్రాంచైజ్ లో ఒక కొత్త ఫేజ్ ఆర్ ఎరన్ స్టార్ట్ చేయబోతుంది. లైక్ ఫస్ట్ వచ్చేసి జురాసిక్ వరల్డ్ రీబర్త్ మూవీ తీసుకుంటే వి ఆల్ నో 90s లో రిలీజ్ అయిన ఒరిజినల్ జురాసిక్ పార్క్ ట్రిలాజీ ఎంత ఐకానిక్ అని. లేటర్ ఆ ఫ్రాంచైజీని రిబూట్ చేసి 2015 లో జురాసిక్ వరల్డ్ అనే పేరుతో రిలీజ్ చేశారు. సో స్టోరీ ఒరిజినల్ ట్రిలాజీ లెవెల్లో లేకపోయినా బాక్స్ ఆఫీస్ కలెక్షన్ చూస్తే వీ కెన్ సే ఆడియన్స్ ఇంట్రెస్ట్ ఈ ఫ్రాంచైజ్ మీద పీక్స్ లో ఉంది. అంటే లిటరలీ జురాసిక్ వరల్డ్ అనే పేరుతో రిలీజ్ అయిన ఎవ్రీ మూవీ 1 బిలియన్ క్రాస్ చేసింది. అంటే ఆబ్వియస్లీ స్టోరీ ఎలా ఉన్నా గానీ మెయిన్లీ ఆ మూవీస్ కి వెళ్ళేది ఆ డైనోసార్స్ చూడడానికి అండ్ వాటిని వాళ్ళు నేల్ చేశారు కాబట్టి 1 బిలియన్ క్రాస్ చేశారు. బట్ ఇలా ఎంత చెప్పి కవర్ చేసినా థర్డ్ పార్ట్ లో స్టోరీ అయితే చాలా దారుణంగా చెడగొట్టారు అండ్ అది వాళ్ళకు కూడా అర్థమైంది కాబట్టి మళ్ళీ ఈ ఫ్రాంచైజ్ ని రిబూట్ చేశారు. సో ఈ మూవీ ట్రైలర్ జస్ట్ నిన్నే రిలీజ్ చేశారు. సో ట్రైలర్ అయితే చూడడానికి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. బికాస్ మెయిన్లీ ఈ మూవీని ఈసారి వీళ్ళు డైరెక్ట్ గా తీసుకెళ్లి ఒరిజినల్ ట్రిలాజీ కనెక్ట్ చేయబోతున్నారు. లైక్ మనకు జురాసిక్ పార్క్ లో కంప్లీట్ గా ఫినిష్ అండ్ డైనోసార్స్ ని చూపించారు. బట్ వాటిని తయారు చేయాలంటే ఖచ్చితంగా ఎక్స్పెరిమెంట్స్ చేయాలి కదా. సో వాటిలన్నింటినీ వాళ్ళు ఒక డిఫరెంట్ ఐలాండ్ మీద చేశారు అండ్ ఎక్స్పెరిమెంట్స్ కాబట్టి ఖచ్చితంగా కొన్ని ఫెయిల్ అయ్యి ఉంటాయి. సో ఆ ఫెయిల్డ్ ఎక్స్పెరిమెంట్స్ అన్నింటినీ వాళ్ళు అదే ఐలాండ్ లో వదిలేసి వెళ్ళిపోయారు. సో అసలు మామూలు డైనోసార్స్ మధ్యలో ఇరుక్కుపోతేనే టెన్షన్ మామూలుగా ఉండదు. సో ఇంకా ఫెయిల్డ్ ఎక్స్పెరిమెంట్స్ అంటే మీరే వచ్చండి. ఇన్ఫాక్ట్ ఈ ఫోటోలో మీరు చూడొచ్చు ఆ టీరెక్స్ కి ఫేస్ అనేది లేదు అండ్ ఈసారి వీళ్ళ ఐలాండ్ కి వెళ్ళడానికి కూడా మంచి రీజన్ ఇచ్చారు. దట్ ఏదో ఒక డిసీజ్ క్యూర్ చేయడానికి ఆ DNA కావాలని. సో ఈ రెండు విషయాలు చూసాక ఈసారి స్టోరీ చాలా బాగా రాశారని అర్థమవుతుంది అండ్ దీనికి తగ్గట్టు ట్రైలర్ కూడా మంచి ఇంటెన్స్ గా కట్ చేశారు. సో వీటన్నిటి మూలన ఫస్ట్ లో మూవీ మీద అసలు హోప్స్ లేకపోయినా ఆటోమేటిక్ గా ఇప్పుడు ఎక్స్పెక్టేషన్స్ అనేవి క్రియేట్ అయినాయి. అండ్ ఈ మూవీ ఎందుకు ఇంపార్టెంట్ అంటే వి ఆల్ నో వీళ్ళు ఒక్క మూవీతో ఆపేరు, ఖచ్చితంగా దీన్ని ట్రిలాజీ లాగా మారుస్తారు. సో అది వర్క్ అవ్వాలంటే డెఫినెట్లీ ఈ మూవీ వర్క్ అవ్వాలి. అంటే మెయిన్లీ ప్రీవియస్ గా వచ్చిన 2 ట్రిలాజీల కన్నా దీంట్లో ఏదైనా డిఫరెంట్ గా ఆడియన్స్ కి ఇవ్వాలి. అప్పుడే ఆడియన్స్ కి ఈ ఫ్రాంచైజ్ మీద మళ్ళీ ఇంట్రెస్ట్ క్రియేట్ అయ్యింది. అండ్ దెన్ కమ్స్ సూపర్ మ్యాన్. సో ఈ స్లేట్ లోనే ది మోస్ట్ ఇంపార్టెంట్ మూవీ ఇది. బికాస్ ఒక డెకేడ్ పాటు కంటిన్యూస్లీ ఎర్రర్స్ చేసి ఫ్లాపులు చూసాక ఫైనలీ ఫ్రాంచైజ్ మొత్తాన్ని రిపూట్ చేద్దామని ఫిక్స్ అయ్యారు. సో అలా ఫిక్స్ అయ్యాక వాళ్ళ దగ్గర నుంచి వస్తున్న ఫస్ట్ మూవీ ఈజ్ సూపర్ మ్యాన్. సో ఖచ్చితంగా ఈ మూవీ చాలా చెక్ బాక్సెస్ స్టిక్ చేయాలి. లైక్ ఫస్ట్ వచ్చేసి జాక్ స్నైడర్ ఫ్యాన్స్, లైక్ మోస్ట్ ఆఫ్ ది DC ఫ్యాన్స్ తన విజన్ కి అలవాటు పడిపోయారు. సో వాళ్ళందరినీ అట్రాక్ట్ చేసి వాళ్ళని సాటిస్ఫై చేయాలి. అండ్ రెండోది హెన్రీ క్యావిల్ ఫ్యాన్స్, బికాస్ వి ఆల్ నో హెన్రీ క్యావిల్ వాజ్ బార్న్ టు ప్లే సూపర్ మ్యాన్. అండ్ ఫైనల్లీ ఎప్పుడైతే బ్లాక్ ఆడమ్ లో తను మళ్ళీ తిరిగి వచ్చాడు అనగానే ఎవ్రీ వన్ వాజ్ వెరీ హ్యాపీ. కానీ ఆ తర్వాత మొత్తం రీబూట్ చేసి కొత్త యాక్టర్ ని తీసుకున్నారు. సో అందుకే హెన్రీ క్యావిల్ ఫ్యాన్స్ కూడా చాలా కోపంతో ఉన్నారు. ఇక్కడ వాళ్ళని కూడా సాటిస్ఫై చేయాలి. అండ్ దెన్ ఫైనల్లీ కమ్స్ సూపర్ మ్యాన్ ఫ్యాన్స్. అంటే వి ఆల్ నో సూపర్ మ్యాన్ ఇస్ ది మోస్ట్ పాపులర్ సూపర్ హీరో క్యారెక్టర్. ఇన్ఫాక్ట్ తను ఇన్స్పైర్ చేసుకునే మిగతా మార్వెల్ ఆర్ DC సూపర్ హీరో క్యారెక్టర్స్ అందరినీ తయారు చేశారు. సో ఇలా సూపర్ మ్యాన్ హ్యాస్ ఎ లాంగ్ రిచ్ హిస్టరీ అక్రాస్ జనరేషన్స్ కాబట్టి హీ హ్యాస్ ఫ్యాన్స్ ఆఫ్ ఆల్ ఏజెస్. సో మెయిన్లీ ఈ మూవీ వీళ్ళందరినీ సాటిస్ఫై చేయాలి. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్ ఇస్ ఈ ఒక్క మూవీ చూసి అసలు DC ఫ్యూచర్ ఎలా ఉండిద్ది, వీళ్ళు ఏ డైరెక్షన్ వెళ్ళబోతున్నారో ఫ్యాన్స్ అందరికీ అర్థమయ్యిద్ది. సో అందుకే అట్ ఎనీ కాస్ట్ ఈ మూవీ ఖచ్చితంగా వర్క్ అవ్వాలి. అండ్ ఈ విషయం జేమ్స్ గన్ కూడా తెలుసు. ఇన్ఫాక్ట్ ఎలా చూసాక అర్థమైంది దట్ హీ హాస్ పుల్డ్ ఆల్ ది స్ట్రింగ్స్. అంటే హీ వెంట్ టు బేసిక్స్. అసలు సూపర్ మ్యాన్ అంటేనే గుర్తొచ్చే ఆ విషయం మీద కరెక్ట్ గా ఫోకస్ చేశాడు, విచ్ ఇస్ హోప్. బికాస్ ట్రైలర్ చూసినప్పుడు ఆ ఫీలింగ్ అనేది చాలా బాగా క్రియేట్ అయింది. అంటే ఇక్కడ మెయిన్లీ తన స్ట్రాంగ్ జోన్ అయిన ఎమోషన్స్ తో ఈస్ ప్లేయింగ్. ఇన్ఫాక్ట్ వి ఆల్ నో గార్డెన్స్ ఆఫ్ ది గ్యాలక్సీలో జస్ట్ ఒక చెట్టు ఒక రకంతో తను మనల్ని ఎడిపేయగలడు. సో ఈసారి అయితే ఏకంగా ఈస్ హ్యావింగ్ క్యారెక్టర్స్ లైక్ సూపర్ మ్యాన్ అండ్ క్రిప్టో. ఇంకా మీరే ఇచ్చండి ఎమోషన్స్ తో తను ఎలా ఆడుకుంటాడని. అండ్ అలాగే తను ముందే చెప్పాడు చాలా సార్లు రిపీట్ చేసిన ఒరిజినల్ స్టోరీ దీంట్లో చూపినని. సో మెయిన్లీ ఈ స్టోరీలో
ఆల్రెడీ ముందు నుంచే సూపర్ హీరోస్ చాలా మంది ఉన్నారు. సో ఇలాంటి వాళ్ళు సూపర్ మ్యాన్ ఎలా అడ్జస్ట్ అవుతాడో దాని మీద మూవీ తీస్తున్నానని చెప్పాడు. సో అందుకే డెఫినెట్లీ స్టోరీ కూడా కొంచెం డిఫరెంట్ గానే ఉండిద్ది. సో ఇలా అన్ని విధాలుగా ఇస్ డెఫినెట్లీ ట్రైయింగ్. మరి చూడాలి ఏమైద్దని. ఇంకా దెన్ కమ్స్ ఫెంటాస్టిక్ 4. సో ఈ మూవీ అయితే ఎంసీయూకి చాలా ఇంపార్టెంట్. బికాస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వి ఆల్ నో థానోస్ తర్వాత క్యాంగ్ యాజ్ అ మెయిన్ విలన్ లాగా అనుకున్నారు. కానీ ఆ తర్వాత జొనాథన్ మేజర్స్ తప్పు చేయడంతో ఇంకా తన తీసేశారు. అండ్ అలాగే ఇన్ఫాక్ట్ ఒకవైపు క్యాంగ్ వాళ్ళు అనుకున్నట్టు వర్క్ అవ్వట్లేదు. సో అందుకే క్యాంగ్ అంతా కూడా రీసెట్ చేసి డాక్టర్ డూమ్ ని మెయిన్ విలన్ లాగా ఫిక్స్ చేశారు. అండ్ దీనికోసం వాళ్ళు ఆర్డీజేని వెనక్కి తీసుకొచ్చారు. సో మెయిన్ గోల్ కి సంబంధించి టిల్ నో ఏ మూవీస్ లోనూ చెప్పలేదు. ఇన్ఫాక్ట్ తర్వాత రాబోతున్న క్యాప్టెన్ అమెరికా బ్రేవ్ న్యూ వరల్డ్ ఆర్ తర్వాత రాబోతున్న థండర్ బోల్ట్స్ ఈ రెండిట్లో వీళ్ళు విషయాలు డిస్కస్ చేయరు. బికాస్ మెయిన్లీ ఈ రెండు మూవీస్ ని వాళ్ళు గ్రౌండెడ్ గా ఉంచుదామని ఫిక్స్ అయ్యారు. సో అందుకే మల్టీవర్స్ ఆర్ క్యాంగ్, డాక్టర్ డూమ్ ఈ విషయాలు ఏమీ చెప్పరు. సో వీటన్నిటికీ ఖచ్చితంగా ఆన్సర్ వాళ్ళు ఫెంటాస్టిక్ 4 మూవీలో ఇస్తారు. ఎందుకు ఎలా అనేది ఆల్రెడీ నేను ట్రైలర్ బ్రేక్ డౌన్ చేశాను, కుదిరితే చెక్అవుట్ చేయండి. ఇన్ఫాక్ట్ ఫెంటాస్టిక్ 4 మూవీ వచ్చేసి ఫేజ్ 6 లో ఫస్ట్ ఫిలిం. సో అందుకే డెఫినెట్లీ మూవీలో వాళ్ళు చాలా విషయాలకు ఆన్సర్స్ చెప్పాలి. అండ్ అలాగే మోస్ట్లీ ఈ మూవీలో డాక్టర్ డూమ్ ను కూడా చూపిపోతున్నారు. అండ్ అలాగే ఈ మూవీ కూడా ఖచ్చితంగా వర్క్ అవ్వాలి. బికాస్ చాలా రోజుల నుంచి మార్వెల్ ఫ్యాన్స్ అందరూ కూడా మార్వెల్ మీద చాలా కోపంగా ఉన్నారు. బికాస్ ఏ మూవీ కూడా సరిగ్గా లేదు. అండ్ ఇంకా సిరీస్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. సో వీటన్నిటి మూలన మార్వెల్ ఫ్యాన్స్ అయితే చాలా కోపంగా ఉన్నారు. సో ఎలాగో మళ్ళీ అవెంజర్స్ మూవీస్ రాబోతున్నాయి కాబట్టి మార్వెల్ ఫ్యాన్స్ ని ఖచ్చితంగా రాబోతున్న 3 మూవీస్ తో సాటిస్ఫై చేసి మళ్ళీ వాళ్ళని అట్రాక్ట్ చేయాలి. సో అందుకే డెఫినెట్లీ ఈ మూవీ కూడా ఖచ్చితంగా వర్క్ అవ్వాలి. ఇంకా ఈ 3 మూవీస్ లో ఏ మూవీ ట్రైలర్ చాలా బాగుందంటే అది డెఫినెట్లీ సూపర్ మ్యానే. బికాస్ ఎందుకో తెలియదు, జస్ట్ ఒక ట్రైలర్ చూస్తున్నప్పుడే ఒక చాలా మంచి ఎమోషన్ క్రియేట్ అయింది. ఆ తర్వాత ఐ వుడ్ సే డెఫినెట్లీ జురాసిక్ వరల్డ్. ఆ తర్వాత నేను ఫెంటాస్టిక్ 4 ఉంచుతాను. బికాస్ ఫెంటాస్టిక్ 4 చూడడానికి బాగున్నా గానీ మార్వెల్ స్టైల్లో వాళ్ళు ఏదైనా గుర్తుండిపోయేట్టు ఏం చేయలేదు. మేబీ ఇది కాన్షియస్ డెసిషన్ కూడా అయ్యుండొచ్చు. బికాస్ దానికన్నా ముందు క్యాప్టెన్ అమెరికా అను థండర్ బోల్ట్స్ రాబోతున్నాయి కాబట్టి ఒకవేళ టీజర్ ని చాలా బాగా తయారు చేసి ఉంటే అటెన్షన్ మొత్తం అటు వెళ్ళిపోద్ది. సో అందుకే కావాలని చెప్పి టీజర్ కాబట్టి ఇలా చేసుంటారు. అండ్ దెన్ కమ్స్ ది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఈ 3 మూవీస్ లో ఏ మూవీ ఎక్కువ కలెక్ట్ చేయొచ్చు అని. సో ఫస్ట్ జురాసిక్ వరల్డ్ మూవీ విషయానికి వస్తే ఈ మూవీ చాలా ఈజీగా 1 బిలియన్ దాటడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. బికాస్ జురాసిక్ వరల్డ్ ఫ్రాంచైజ్ అనేది వన్ ఆఫ్ ది మోస్ట్ ప్రాఫిటబుల్ ఫ్రాంచైజ్. ఈ ఫ్రాంచైజ్ లో తయారు చేసిన 3 మూవీస్ కూడా 1 బిలియన్ క్రాస్ చేసినాయి. అంటే లైక్ స్టోరీ బాగోకపోయినా గానీ లాస్ట్ లో వచ్చిన థర్డ్ పార్ట్ కూడా 1 బిలియన్ క్రాస్ చేసింది. సో ఈ ఫ్రాంచైజ్ లో హైయెస్ట్ కలెక్షన్స్ వచ్చేసి మొత్తం రీబూట్ చేశాక 2015 లో రిలీజ్ అయిన జురాసిక్ వరల్డ్ మూవీ, ఆ మూవీ $1.6 బిలియన్ కలెక్ట్ చేసింది. సో ఈ మూవీ కూడా మొత్తం రీబూట్ చేసి ఒక డిఫరెంట్ టేక్ తో థ్రిల్లింగ్ గా తీస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ మూవీ 1.5 ఈజీగా క్రాస్ చేసిద్దని ఐ కెన్ టెల్. అంటే ట్రైలర్ లో ప్రామిస్ చేసినట్టు థ్రిల్లింగ్ గా ఇంట్రెస్టింగ్ గా తీస్తే మాత్రం అంత క్రాస్ చేసిద్ది. ఆర్ఎల్స్ అయినా గానీ ఈజీగా 1 బిలియన్ అయితే క్రాస్ చేసిద్ది. అండ్ దెన్ కమ్స్ సూపర్ మ్యాన్. సో ఓవరాల్ డీసీలో సూపర్ మ్యాన్ ఉన్న మూవీస్ అన్ని తీసుకుంటే ఏ మూవీ కూడా ఇప్పుడు దాకా 1 బిలియన్ క్రాస్ చేయలేదు. అంటే లైక్ బ్యాట్మెన్ వర్సెస్ సూపర్ మ్యాన్ కూడా $874 మిలియన్ కలెక్ట్ చేసింది. అండ్ ఒకవేళ డీసీలో టాప్ 5 మూవీస్ తీసుకుంటే ఫస్ట్ కమ్స్ ఆక్వామ్యాన్ విత్ $1.1 బిలియన్. అండ్ దెన్ కమ్స్ ది డార్క్ నైట్ రైజ్, జోకర్, ది డార్క్ నైట్. ఈ మూవీస్ అన్ని కూడా 1 బిలియన్ క్రాస్ చేసినాయి. ఇంకా 5th ప్లేస్ లో వచ్చేసి బ్యాట్మెన్ వర్సెస్ సూపర్ మ్యాన్. అండ్ ఒకవేళ సూపర్ మ్యాన్ సోలో ఫిల్మ్ తీసుకుంటే మ్యాన్ ఆఫ్ స్టీల్ కలెక్టెడ్ $668 మిలియన్. ఇదే హైయెస్ట్ సూపర్ మ్యాన్ కెరియర్ లో. సో ఒకవేళ ప్రీవియస్ స్టాట్స్ అన్ని తీసుకుంటే సూపర్ మ్యాన్ అనే మూవీ 1 బిలియన్ దాటిద్దా అని చెప్పి డౌట్స్ రావచ్చు. కానీ ఐ థింక్ ఈసారి సూపర్ మ్యాన్ మూవీ ఖచ్చితంగా 1 బిలియన్ దాటడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. బికాస్ వి ఆల్ నో ఫస్ట్ నుంచి ఈ మూవీకి చాలా హైప్ అనేది ఆటోమేటిక్ గా క్రియేట్ అయింది. అంటే ముందు కొంచెం లేకపోయినా గానీ ఆ టీజర్ వదిలేక చాలా పెరిగిపోయింది. అండ్ నాట్ ఓన్లీ సూపర్ మ్యాన్ ఫ్యాన్స్ అందరూ ఖచ్చితంగా చూస్తారు దట్ అసలు ఈ మూవీ ఎలా తయారు చేశారని. లైక్ జాక్ స్నైడర్ ఫ్యాన్స్ ఆర్ హెన్రీ కేవిల్ ఫ్యాన్స్ వీళ్ళందరూ కూడా క్రిటిసైజ్ చేయడానికైనా గానీ ఖచ్చితంగా ఈ మూవీని చూస్తారు. అండ్ జేమ్స్ గన్ అయితే ఫస్ట్ నుంచి ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అయ్యేట్టు తీస్తాడు కాబట్టి మోస్ట్లీ ఈ మూవీ 1 బిలియన్ ఈజీగా క్రాస్ చేయొచ్చు. ఇంకా ఫెంటాస్టిక్ 4 విషయానికి వస్తే మార్వెల్ నుంచి రిలీజ్ అయిన మోర్ దెన్ 10 ఫిల్మ్స్ 1 బిలియన్ క్రాస్ చేసినాయి. బట్ అదే కరెంట్ సిచ్యువేషన్ చూస్తుంటే ఈ మూవీ 1 బిలియన్ క్రాస్ చేయడం అనేది కొంచెం డౌటే. బికాస్ అసలు ఎండ్ గేమ్ తర్వాత నుంచి మార్వెల్ చాలా మూవీస్ రిలీజ్ చేసినా గానీ ఓన్లీ నో వే హోమ్ అండ్ డెడ్పూల్ 3 మాత్రమే 1 బిలియన్ క్రాస్ చేసినాయి. అండ్ మీకు కూడా తెలుసు ఆ 2 మూవీస్ ఎందుకు క్రాస్ చేసినాయి అని. సో ఎట్ ప్రెసెంట్ చూస్తుంటే ఫెంటాస్టిక్ 4 కి ఆ లెవెల్ ఆఫ్ హైప్ అయితే లేదు. సో అందుకే ఈ మూవీ 1 బిలియన్ కలెక్ట్ చేయకపోవచ్చు కానీ ఒక 800 మిలియన్ దాకా కలెక్ట్ చేయొచ్చు. బట్ ఒకవేళ తర్వాత రాబోతున్న క్యాప్టెన్ అమెరికా అండ్ థండర్ బోల్ట్స్ 2 మూవీస్ బాగా వర్క్ అయ్యి మంచి ట్రైలర్ గనక తీస్తే మొమెంటమ్ ఇట్ షిఫ్ట్ అవ్వచ్చు. అండ్ అలాగే మూవీ లాస్ట్ లో
డాక్టర్ డూమ్ ఆర్ అవెంజర్స్ మూవీలో రాబోతున్న థ్రెట్ ఏదో రివీల్ చేస్తే ఖచ్చితంగా ఆటోమేటిక్ గా హైప్ క్రియేట్ అయ్యిద్ది అండ్ అప్పుడు 1 బిలియన్ ఈ మూవీ కూడా క్రాస్ చేయొచ్చు. సో ఓవరాల్ ఐ థింక్ జురాసిక్ వరల్డ్ ఈ 2 మూవీస్ ని డామినేట్ చేసి ఎక్కువ కలెక్ట్ చేయొచ్చు. బికాస్ ఎప్పుడు ఆ ఫ్రాంచైజ్ అలాగే చేస్తుంది, ఎవరికి తెలియకుండానే స్లోగా 1 బిలియన్ క్రాస్ చేసిద్ది. బట్ స్టిల్ ఏదేమైనా కానీ ఓవరాల్ ఈ 3 మూవీస్ కి 1 బిలియన్ క్రాస్ చేసే పొటెన్షియల్ అయితే ఉంది. కానీ ట్విస్ట్ ఏంటంటే ఈ 3 మూవీస్ కూడా ఒకే మంత్ లో రిలీజ్ అవుతుంది. సో ప్రాపర్ గా రన్ అవ్వడానికి కరెక్ట్ అండ్ స్పేస్ అయితే లేదు. బికాస్ ఎందుకంటే యుఎస్ లో లాంగ్ రన్స్ అనేవి చాలా ఎక్కువ రోజులు ఉంటాయి. సో ఈ 3 మూవీస్ ఇలా రిలీజ్ అవడంతో డెఫినెట్లీ చాలా ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ అవుతాయి. మెయిన్లీ సూపర్ మ్యాన్ మూవీ ఈ 2 మూవీస్ మధ్యలో చాలా ప్రాబ్లం ఫేస్ చేయొచ్చు. ఇన్ఫాక్ట్ అసలు ఇప్పటి నుంచే ఐమాక్స్ స్క్రీన్స్ కోసం ఫైట్ అనేది స్టార్ట్ అయ్యింది. అంటే అసలు ఫస్ట్ రిలీజ్ అవుతున్న జురాసిక్ వరల్డ్ కూడా ఐమాక్స్ స్క్రీన్ సరిగ్గా దొరకట్లేదు. బికాస్ జూన్ లాస్ట్ లో F1 మూవీ రిలీజ్ అవుతుంది కాబట్టి అండ్ ఆ మూవీ డెఫినెట్లీ ఐమాక్స్ లోనే చూడాలి. సో అందుకే ఇప్పటి నుంచే ఐమాక్స్ స్క్రీన్స్ కోసం ఫైట్ అనేది స్టార్ట్ అయ్యింది. సో మరి చూడాలి ఏం చేస్తారని. సో ఓవరాల్ దిస్ ఈస్ అబౌట్ వై దిస్ జులై ఇస్ గోయింగ్ టు బి సూపర్ జురాస్టిక్. సో ఇంకా ఈ వీడియో కనుక నచ్చుంటే ఇలాంటి వీడియోస్ కోసం ఖచ్చితంగా ప్లీజ్ లైక్ అండ్ అలాగే సబ్స్క్రైబ్ కూడా, కుదిరితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇంకా థ్యాంక్ యూ ఎవ్రీవన్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.